హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ నమస్కారం. అయితే ఆల్రెడీ నాటుకోళ్ళ ఫామ్ పెట్టిన వాళ్ళు, పెట్టబోయే వాళ్ళు ఈ రోగాలు వచ్చి చాలా నష్టపోతామని ఒకటి అనుకుంటున్నారు. అది మనం ఈ వీడియోలో క్లియర్ చేద్దాం. అయితే చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూసి కోళ్ళకు రోగాలు వస్తే చాలా భారీ నష్టాలు వస్తాయి, అసలు వీడియోలో చెప్పినంతగా ఇందులో ఏముండదు లాభం అని చాలామంది అంటుంటారు. కాకపోతే అది వాస్తవం కాదు. ఎందుకంటే మనం కష్టపడేటటువంటి తత్వం పైన ఆధారపడి ఉంటుంది. వీటికి రోగాలు రాకుండా ఉండాలంటే ఫస్టే మనమే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈ వీడియోలో చెప్పుకునేది నాటుకోళ్ళ గురించి, కేవలం ఇంకా వేరే జాతి కోళ్ళ గురించి అయితే కాదు. అయితే నాటుకోళ్ళలో రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తే కొంతవరకు ఆల్మోస్ట్ రాకుండా చూసుకోవచ్చు. అయితే నాటుకోళ్ళకు మెయిన్గా మనం ఏంటంటే ఫీడింగ్ అనేది ఈ బియ్యం కానీ, మక్కలు కానీ, ఇవి కలుషితమైనటువంటి, ఇది ఫర్టిలైజర్స్తో పండించినటువంటి ఆహారాన్ని వీటికి ఇవ్వద్దు. ఎందుకంటే వీటి బాడీ కూడా మనుషుల లెక్కనే. మనం తాతల కాలంలో వాళ్ళు మంచి ఫుడ్ తిని రోగాలు రాకుండా ఎలా ఉన్నారో, ఇప్పుడున్న జనరేషన్ మనుషులు ఎట్లా ఉన్నారంటే ఈ మందులు కొట్టినటువంటి ఫుడ్ తిని రోగాల బారిన పడుతున్నారు. కాబట్టి మనలాగానే వీటి పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. వీటిలో రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది అన్నమాట మనం ఇచ్చే ఫీడ్తోని. జనరల్గా ఇవి పురుగు పుట్ర మోరిలో ఉన్నటువంటి నీళ్లు తాగడం, ఎంత గలీజ్ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని ఇవి తీసుకుంటాయి అన్నమాట. అలా తీసుకోవడం బట్టే వీటి యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎంత చండాలమైనటువంటి ఆహారం తీసుకున్నా కానీ వీటికి అరుగుతుంది. ప్లస్ ఆ ఆహారంతో వీటికి రోగాలు అనేది రావు. మనం ఏం చేస్తున్నామంటే ఫామ్స్ పెట్టి ఈ నాటుకోళ్ళను బంధించి స్వేచ్ఛగా తిరగనీయకుండా ఫామ్లోనే మనం వేసేటటువంటి వీటికి దాన వేయడం రెడీమేడ్గా, బియ్యం వేయడం రెగ్యులర్గా, మక్కలు వేయడం రెగ్యులర్గా, ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాటిలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి మొత్తం క్షీణించిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అనేకమైన చిన్న చిన్న డిసీజ్కి కూడా ఇవి ఎఫెక్ట్ పడిపోతాయి. చిన్న వీటికి కూడా రోగాల బారిన పడి తట్టుకోలేవు అన్నమాట. ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇవి అసలు రోగాలు వస్తే తట్టుకోవు. అందుకనే వీటికి ఆహారాన్ని ఎట్లా అందించాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎందుకంటే ఖచ్చితంగా నాటుకోళ్ళంటే షెడ్లో మాత్రము పెంచొద్దు. మొత్తానికి షెడ్లో పెంచొద్దు. అది అప్పుడప్పుడు మనము బయట వదిలేయాలి. మొత్తానికి స్వేచ్ఛగా వదిలేస్తే ఇంకా మరీ మంచిది. మార్నింగ్ షెడ్లోకి తీసుకొచ్చి మార్నింగ్ వదిలేసి ఈవినింగ్ షెడ్లోకి తీసుకొస్తే ఇంకా మరీ మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అవి మనం వేసే ఆహారం కన్నా బయట తినేటటువంటి ఆహారాన్ని ఎక్కువ ఇష్టపడతాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే వీటికి మనం వేసేటటువంటి విత్తనాలు ఏదైనా కానీ నేరుగా డైరెక్ట్గా అందించద్దు. వీటిని సాయంత్రం పూట షెడ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే వేస్తామనుకుంటున్నామో అది బయట ఎక్కడో చోట ఆకులనో మురికున్న దగ్గరనో మట్టిలనో ఏనో ఒక దగ్గర పడేయాలన్నమాట. పడేసిన తర్వాత వీటికి మట్టి, వివిధ రకాలైనటువంటి క్రీములు అన్నీ అంటుకుంటాయి. అంటుకున్న వీటిని తింటే వీటికి ఎఫెక్ట్ ఎక్కువ పడదన్నమాట. అవి తిన్నా కానీ ఇవి ఇమ్యూనిటీ అనేది ఆపుకునే శక్తి ఉంటుంది దానికి. మనం డైరెక్ట్గా మనం వేసేస్తే ఏమవుతుందంటే డైరెక్ట్ ఫుడ్ తింటుంది కాబట్టి దాని ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇదొక ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే మనం రోగాలు అనేది ఖచ్చితంగా రావు. ఎందుకంటే నాకు 3 సంవత్సరాల నుంచి నేను పెంచే నాటుకోళ్ళకు రోగాలు అనేది చాలా తక్కువ. ఒక్కొక్కసారి మూతి దగ్గర బొటిమల్లాగా అది ఎల్లమ్మంటారో ఏదో తట్టు
అది ఒక్కసారి వచ్చింది ఆటోమేటిక్గా దానికే తగ్గిపోవడం జరిగింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇమ్యూనిటీ పవర్. నేను ఎలాంటి దానా వీటికి ఇయ్యను. ఇచ్చినా కానీ ఇవి లోపలికి వెళ్ళిన తర్వాత వీటికి దానా అనేది నేను వేస్తానన్నమాట. ఇది ఒకటి మాత్రం పాటిస్తే వీటికి రోగాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఎండాకాలంలో ముఖ్యంగా వీటికి చల్లగా ఉండే ప్లేసులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. వడగాల్పులకు ఇవి కొంచెం చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా గుబురుగా ఉండేటటువంటి చెట్లను పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నిమ్మ చెట్టు చూడండి. ఇప్పుడు ఈ నిమ్మ చెట్టు అనేది చిన్న సైజులో ఉంటుంది. దాని కింద హాయిగా కోళ్ళు అనేది కూర్చుంటాయి అన్నమాట. మనకు వడగాల్పులు వచ్చినా కానీ అది ఆపుకునేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి వడగాల్పులు కూడా పోవు. అట్లాగే నేను ఇక్కడ వాటర్ కూడా చెట్ల కింద ఎనీ టైం ఎండాకాలంలో వాటర్ అనేది ఇడిసపెడతా. ఎందుకంటే అవి కూర్చుండి చల్లదనంతో ఉంటాయి కాబట్టి ఎండ ఎఫెక్ట్ అనేది తగలదన్నమాట. సో మనం చేసే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉండాలి. రోగాలు అనేటివి ప్రతి జీవికి అనేది వస్తూ ఉంటాయి కాబట్టి కాకపోతే మనం ఇమ్యూనిటీని పెంచే ప్రయత్నం చేయాలి. ఏ జీవులైనా కానీ మనిషిలోనైనా అంతే, కోళ్ళలోనైనా అంతే, ఏదైనా అంతే. మనం తినే ఆహారం బట్టి మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది. అందుకని వీటికి దానా కన్నా ఎక్కువ మనం వేసేదానికన్నా బయట నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఆ బయట కూడా ఎట్లా వేయాలో నేను ఈ వీడియోలో చెప్పిన కాబట్టి దాన్ని ఒకసారి ఫాలో అవ్వండి. ఒక 1 year పాటు మీకు ఎలాంటి డిసీజ్ రాలేదంటే మీ కోళ్ళు ఇమ్యూనిటీ పవర్ బాగుందని చెప్పేసి అనుకోవడం అన్నమాట. చూసారు కదండి. నాటుకోళ్ళు పెంచేవాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక ఇది ఒకసారి పాటించండి. ఒక 2 months 3 months రెగ్యులర్గా పాటించండి. పాటించిన తర్వాత ఏ రోగాలు రాకపోతే మీకే అప్పుడు అర్థమవుతుంది. సో ఇది మనకైతే చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో ఇది. రోగాల గురించి ఆలోచించి నాటుకోళ్ళు పెట్టడానికి దూరంగా ఉంటారు కొంతమంది. నాకు కింద కామెంట్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఈ వీడియో తీయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.